నమః. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిల క్షేత్రంలో ఈ నెల 21వ తేదీ నుండి మార్చి నెల 4వ తేదీ వరకు అహోబిల లక్ష్మీ నరసింహస్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ బ్రహ్మోత్సవం 2 బ్రహ్మోత్సవం జరుగుతుంది ఒకేసారి. ఎగువహోబిలంలో మొదటి రోజు ప్రారంభమవుతుంది, మరుసటి దినము దిగువ అహోబిలంలో ప్రారంభమవుతుంది. అదేవిధంగా మొదటి రోజు అక్కడ పూర్తవుతుంది, రెండవ రోజు ఇక్కడ పూర్తవుతుంది. ఈ విధంగా 2 బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ఈ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవానికి దాదాపు 1.5 లక్షల వరకు మేము అంచనా వేస్తున్నాం భక్తులు రావచ్చు అని చెప్పి. ప్రధానంగా మనకు మార్చి 3వ తేదీ దిగువ అహోబిలం నందు రథోత్సవము, 4వ తేదీ ఎగువ అహోబిలంలో గరుడ సేవ. ఈ 2 చాలా అత్యంత ప్రధానమైన ఉత్సవంలో ప్రధాన భాగం. మరియు అదేవిధంగా 28వ తేదీ ఎగువ అహోబిలంలో, మార్చి 1వ తేదీ దిగువ అహోబిలంలో కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల సౌకర్యాలు, చలువ పందిళ్ళు అయితేనేమి, తాగునీరు సౌకర్యం అయితేనేమి, భక్తులు స్నానం చేయడానికి స్నానఘట్టాలు కానీ అన్నీ కూడా ఈ సంవత్సరం బాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎగువ అహోబిలంలో భైరవకొండ మధ్య కూడా స్నానఘట్టం ఈసారి కొత్తగా ఏర్పాటు చేశాము. అలాగే దిగువ అహోబిలం నందు ఆళ్వారు కోనేరు వద్ద కూడా స్నానఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు అత్యంత ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని సౌకర్యాలతో కార్యక్రమం అంతా దేవాదాయ శాఖ మరియు స్థానిక ఎమ్మెల్యే అందరి మరియు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతతోటి పోలీస్ శాఖ వారు కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చే భక్తులకు ప్రసాదాలు కూడా దాదాపు 1,20,000 ప్రసాదాలు కూడా తయారు చేయడం జరుగుతుంది. ప్రసాదాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కార్యక్రమాలు దేవస్థానం తరపున చేస్తున్నాము. ముఖ్యంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు అహోబిల మఠం పీఠాధిపతి వారు 46వ పీఠాధిపతి వచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో విశేషంగా ఈ బ్రహ్మోత్సవం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి నృసింహస్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం.